హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వేల్పులాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఇవాల్టి వీడియో వచ్చేసరికి ఇంట్లోనే శనగపప్పుతో ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పుతో చేసుకునే ఈ మిక్చర్‌ని చూసేద్దాము. దానికంటే ముందు మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పిల్లలకి స్కూల్స్ అనేవి కూడా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి, ఇలాంటి మిక్చర్ అనేది మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే, పిల్లలకి స్నాక్స్‌గా అలాగా మనం ఇవ్వొచ్చనమాట. పిల్లలకి ఒక్కరికే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. నేనైతే ఒక కప్పు వరకు శనగపప్పుని తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు పప్పు అనేది ఎంతైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు పప్పునైతే ఒక 2 టైమ్స్ వరకు నీట్‌గా వాష్ చేసుకుందాం. అందులో ఏదన్నా పొట్టు కానీ ఇలా ఏదన్నా ఉంటే డస్ట్ అనేది పోతుందనమాట. సో, క్లీన్ చేసుకోండి. ఒక 2 టైమ్స్ మంచిగా నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత, ఇందులోకైతే మనము వాటర్ అనేది యాడ్ చేసుకొని, ఒక 3, 4 అవర్స్ వరకైతే వాటిని నీళ్ళలో నానబెట్టుకోవాలి. బయట నుంచి కొనడం కంటే ఈ విధంగా ఒకసారి శనగపప్పుతో చేసి చూడండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఈ స్నాక్ అయితే. వీటినైతే ఒక 3, 4 అవర్స్ అయితే నానబెట్టేసుకుందాం. ఇప్పుడైతే నేనైతే వీటిని ఒక 4 అవర్స్ వరకైతే నానబెట్టానండి. చూసారు కదా! పప్పు కూడా బాగా మెత్తగా అయితే నానిపోయిందనమాట. ఈ విధంగా ఉబ్బిపోయింది కదా! ఇప్పుడైతే ఇందులోని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకుందాం. వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకున్నాం గదా! ఇందులో తడి అనేది లేకుండా కాసేపయితే ఒక కాటన్ క్లాత్‌లో కానీ అలా వేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. వాటర్ అనేదంతా పోతుందనమాట అలా చేయడం వల్ల. సో, ఇప్పుడైతే కాటన్ క్లాత్‌లోకి ఇదంతా గూడా ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఇలా పెట్టుకొని ఇందులోకైతే మనం వేసుకున్న పప్పునంతా కూడా వేసేసుకోవాలి. మనం నానబెట్టుకున్న పప్పుని వేసేసుకొని మంచిగా ఈ విధంగా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలానే వదిలేసేయాలి. ఫ్యాన్ కింద అలా పెట్టేసుకోండి. తడి అనేది మనకి ఉండదనమాట. వీటికైతే తడి అంతా ఆరిపోయిందండి. వీటన్నిటిని మనము బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదండీ! పిల్లలకైతే ఇలాంటి స్నాక్స్ చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చనమాట. నేనైతే వీటన్నిటిని సెపరేట్ చేస్తున్నాను. ఇవేవి మనకు పాడవ్వవండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని గ్లాస్ జార్‌లో గానీ అలా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను తీసి పెట్టుకున్నాను. చూసారు కదా! తడి అనేది లేదు మనకి. ఈ విధంగా చూసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది ఏసుకొని హీట్ చేసుకోవాలండి. వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుంటాము. సో, ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పునైతే యాడ్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. పప్పు అనేది మనకి బాగా ఉడికిపోవాలి కదా! సో, స్లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. నేను అన్నీ ఒకటేసారి ఏస్తున్నాను. ఎందుకంటే నేను పెద్ద ఎక్కువ క్వాంటిటీ చేసుకోవట్లేదు కాబట్టి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ ఉంటే కొద్దిగా వేసుకుంటూ 2 టైమ్స్‌గా ఫ్రై అనేది చేసుకోండి. ఇలా స్నాక్స్ మనము పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. పిల్లలకనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ అన్నిటిని కుక్ చేసుకోవాలండి. మధ్యలో మనం మిక్స్ చేస్తూ ఉండాలి.
అప్పుడే మనకి ఇది ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. ఇవైతే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. చూస్తున్నారు కదా, మనకి ఈ పప్పులు అనేవన్నీ కూడా పైకి తేలుతున్నాయి. ఇలా వచ్చినప్పుడు అయితే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయని అర్థం అనమాట. అలానే సౌండ్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా మనకు తెలిసిపోతుంది అనమాట, ఆ సౌండ్ కూడా. సో ఇప్పుడు మనకి ఇవి కుక్ అయిపోయాయి. వీటిని అయితే సపరేట్ చేసేద్దాం ఆయిల్ నుంచి. చూసారు కదా, వీటిని అయితే ఈ విధంగా ఫ్రై చేసుకొని సపరేట్ చేసుకున్నాను. మనము అంత ఎక్కువ వేస్తే ఇవి అవ్వడం చూసారు కదండి, చాలా తక్కువగా అయితే అయ్యాయి అనమాట. సో చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ మీద ఇంకో చిన్న ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. అందులోకి తక్కువ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ ఆయిల్ని హీట్ అవ్వనిచ్చుకోవాలి. ఇందులోకైతే కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిని అయితే వేసేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ వెల్లుల్లిని అయితే మిస్ చేయకుండా వేసుకోండి. అలానే కరివేపాకు ఎక్కువగానే వేస్తున్నాను. ఆ వెల్లుల్లి వేగుతుంటేనే ఇంట్లో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ శనగపప్పులోకైతే కొద్దిగా సాల్ట్ని అయితే స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. అలానే కొద్దిగా కారాన్ని కూడా స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాను. స్పైసీగా చాలా బాగుంటుందండి. అలానే మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటంతటిని మంచిగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోవాలి. కరివేపాకు అయితే నేను ఎక్కువగానే వేస్తానండి. కనీసం ఇలా ఉంటే అన్నా ఇందులో అయినా నేను తింటానేమో అనేసి. కరివేపాకు తింటే హెయిర్కి కానీ అలా మంచిది కదా. సో నేనైతే ఇలా ఫ్రై ఐటెంలో ఎక్కువ వేసేస్తూ ఉంటాను. కదా, ఎంతో సింపుల్గా ఇంట్లోనే మన శనగపప్పు మిక్చర్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.